అదేదో గ్రేట్ వెబ్‌సైట్ అంట. మీరు సినిమా మీద రెస్పెక్ట్ లేకపోతే ఓకే. మీకు సినిమా నచ్చలేదంటే ఓకే. కానీ సినిమా మీద రెస్పెక్ట్ లేకుండా మేము ఏదైతే ట్విస్ట్ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఆ ట్విస్ట్ బాగుంటుందని మేము రాసాము. మీ రైటింగ్‌లోనే ఇది ఒక బొక్కలో ట్విస్ట్ అన్నట్టు ఆ రకంగా రాశారు. మీకు సినిమా నచ్చలేదు ఫైన్. సినిమా బాలేదు ఫైన్. కానీ సినిమా మీద రెస్పెక్ట్ అంత ఇర్రెస్పాన్సిబుల్‌గా సినిమాలో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం మీరు రాయాల్సిన అవసరం ఏముందండి? ఇందాక భార్గవ్ చెప్పాడు సినిమాని జడ్జ్ చేయడానికి చూడొద్దు అని. ఇప్పుడు ఎలా అంటే జడ్జిలు కూడా ఎవరికైనా ఒక మరణశిక్ష వేస్తే వాళ్ళు ఆ రాసిన పెన్ను అది ఇరిచేస్తారంట. మీరు కూడా ఇలాగ రివ్యూ రాసినప్పుడు మీరు రాసిన పెన్ను ఇరిచేయండి. ఎందుకంటే మీ రివ్యూతోని డైరెక్టర్ చచ్చిపోతాడు, ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు, ఇంతమంది కొత్త మన ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ చచ్చిపోతారు. మీరు రాసేది జస్ట్ రివ్యూ అని మీరు అనుకుంటున్నారు, కానీ అదొక మరణశాసనం మాకు. ఆడియన్స్తో పాటు సినిమా చూడండి. ఒక్క ఆడియన్స్ కూడా బాలేదు సినిమా అని చెప్పట్లేదు. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ వస్తున్నాయి. కోన సార్ వల్ల మేము అన్ని మొత్తం స్టేట్స్ అన్నీ తిరుగుతున్నాము. ప్రతి థియేటర్లో ఆడియన్స్ చాలా బాగా తీశారు అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు.